కాకినాడ సూర్యకళా మందిరంలో జనసేన సీనియర్ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర విడుదల సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తల్లో చైతన్యం నింపడం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయాన్ని రాజకీయంగా మైలురాయిగా మలచడం కోసం బాబ్జీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థించారు. జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య, ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నా కమ్యూనిటీ సోదరులు మరి మాజీ ఎమ్మెల్యే గారి మరి ఆ సార్ కూడా చాలా మరి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముందు ఎలక్షన్ ఒక ఎత్తైతే మన జరిగిన ఎలక్షన్ మరి ఇంకో ఎత్తు అవ్వచ్చు. జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా సతమతమైపోయి ఏం చేయాలి అన్న పరిస్థితిలో నిజంగా దేవుళ్ళగా బొలిశెట్టి సత్య గారు, అదేవిధంగా మన దుగ్గన బాబ్జీ గారు మరి వాళ్ళందరూ ఉండి కూడా ఈ విధంగా నడిపించారు. బాబ్జీ గారు కూడా మరి మన జనసేన పార్టీలోకి రావడం మనకు అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నో అవరోధాలను ఎదిరించి జనసేన పార్టీ జెండా పట్టుకున్న తర్వాత మరి ఆయన ఏ కంపెనీ మరి ఆయన ఏదైతే మరి ఆయన ఆలోచించుకొని మరి జనసేన పార్టీకి వచ్చింది తెలియదు. కానీ దేవుడే ఆయన కాకినాడలో దుగ్గన బాబ్జీ గారిని నిలబెట్టుకున్నారని చెప్పేసి మరి మేమందరం కూడా నమ్ముతున్నాము. ఈ రోజున సూర్యకళా మందిర్లో జనసేన మీటింగ్ పెట్టుకోవడం ముఖ్యమైన ఉద్దేశం 3 అంశాలండి. ఉస్తాద్ భగత్ సింగ్ రేపు 19 రిలీజ్ కారణంతో, అలాగే రేపు ఉగాది పండుగ కొత్త సంవత్సరం కూడా అందరూ కూడా కొత్త సంవత్సరంలో ఎంటర్ అవ్వబోతున్నాం కారణంతో కానీ, అలాగే రేపు 20వ తారీఖు రంజాన్ కూడా పూర్తి చేసుకుంటున్న రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పడానికి కారణంతో కానీ, అంతకన్నా ముఖ్యంగా జనసేన పార్టీ మొన్న 2004లో ఎలక్షన్ పెట్టిన కాడి నుంచి కూడా జనసేన కార్యకర్తలు, జనసేన వీరమహిళలు, జనసేన అందులో ఉన్న నాయకులు అందరూ కూడా మేము ఎలక్షన్ అయిన తర్వాత కూడా మేము ఒక ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మాకు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ రోజు రాత్రి నుంచి అంటే ఉదయం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉగాది ఉత్సవం, ఉస్తాద్ భగత్ సింగ్ మహోత్సవం అని చెప్పేసి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇద్దరు బాబ్జీ గారు, అలాగే ఆదినారాయణ గారు, డాక్టర్ చిత్ల కిరణ్ గారు అందరు కలిసి చాలా అద్భుతమైన వాతావరణంలో సూర్యకళా మందిర్లో ఈ వేడుక ఉగాది ఒక రోజు ముందే మాకు వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఆదరించడానికి, అలాగే మా కార్యక్రమాన్ని వచ్చి కవర్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరు మీడియా సోదరులందరికీ కూడా